హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిల నామస్మరణ పూర్తయిన సంగతి తెలిసిందే. బేబీ విజయంతో వైష్ణవ్ చైతన్య రాకతో తెలుగు అమ్మాయిల ఎంట్రీ విషయంలో పెద్ద చర్చ సాగిన వైనం విదితమే. మెగా క్యాంప్ అంతా తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించాలని ఘంటాపథంగా చెప్పింది. కొంతమంది దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా తెలుగు అమ్మాయిల పట్ల సానుభూతిని ప్రదర్శించారు. మరి ఈ సానుభూతులు ఇచ్చిన భరోసాలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి. ప్రస్తుతం 4-5 తెలుగు హీరోయిన్లు ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నారు. వారే అనన్య నాగళ్ళ, డింపుల్ హయాతి, ప్రణవి, వైష్ణవి చైతన్య. తెలంగాణ అమ్మాయిగా ఫేమస్ అయిన అనన్య షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వకీల్ సాబ్ సహా 4-5 సినిమాలు చేసింది. వకీల్ సాబ్తో కాస్త పాపులర్ అయింది. కానీ అమ్మడికి ఇంకా సరైన సక్సెస్ పడలేదు. హీరోయిన్గా రాణించాలనుకుంటున్న అమ్మడికి సరైన అవకాశం కూడా రాలేదు. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇంకా విజయవాడ బ్యూటీ డింపుల్ హయాతి గల్ఫ్స్ అనే చిన్న సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్, ఆత్రంగిరే లాంటి పాపులర్ చిత్రాల్లోనూ నటించింది. తమిళలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇలా సాగిపోతున్న డింపుల్కి ఒక్కసారిగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశంతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయింది. చిన్న సినిమాతో పరిచయమైన బ్యూటీకి ఇంత పెద్ద అవకాశం ఎలా అని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన రామబాణంలోనూ నటించింది. కానీ ఈ 2 సినిమాలు పరాజయం పొందడంతో డింపుల్ శ్రమంతా వృధా ప్రయత్నంగానే మిగిలిపోయింది. 2 పెద్ద అవకాశాలు వచ్చినా అమ్మడికి టైం కలిసి రాలేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇక బేబీ బ్యూటీ వైష్ణవి గురించి తెలిసిందే. యూట్యూబర్గా ప్రారంభమై బేబీతో ఫేమస్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. మరి కొత్త అవకాశాలు అందుకుని బిజీ నటిగా మారుతుందా అనేది చూడాలి. ఇక స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాతో ప్రణవి అనే తెలుగు అమ్మాయి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు వాళ్ళు ప్రోత్సహిస్తారు అనే నమ్మకంతో ఎంటర్ అయింది. మరి ఈ బ్యూటీ నమ్మకం నిలబడుతుందా లేదా అనేది చూడాలి.